నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. సాధారణంగా స్టార్స్ వెడ్డింగ్స్, రాయల్ వెడ్డింగ్స్ వీటన్నిటి మీద కూడా బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఆసక్తి ఉంటుంది. దాని మీద అందరూ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి మనవడు వైఎస్ సునీల్ రెడ్డి, ఆయన కుమారుడు ఆయన కుమారుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుక చెన్నైలో జరిగింది. నిజానికి ఇలాంటి వీటికి వ్యూవర్షిప్ ఉంటుంది, కానీ నేను ఇలాంటి వాటికి నేను అంత ప్రాధాన్యత ఇవ్వను. కానీ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీన్ని కూడా రాజకీయం చేస్తూ రాజకీయ బురద అంటిస్తూ తర్వాత కొన్నేమో వేరే ఇతర ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో దీని మీద స్పష్టమైనటువంటి బ్రీఫ్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికే దీని మీద రకరకాల కథనాలు అవన్నీ వచ్చాయి. సరే, ఫోటోలు అవన్నీ అయితే బాగానే వైరల్ అయ్యాయి, అది వేరే సంగతి. వాటికి వెళ్ళకుండా ఫ్యాక్ట్స్కి వద్దాం మనం. ఇక్కడ అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అన్నగారైనటువంటి వైఎస్ జార్జి రెడ్డి, ఆయన జార్జి రెడ్డి కుమారుడు వైఎస్ సునీల్ రెడ్డి, ఆయన కుమారుడు వరుడు సాహిల్ రెడ్డి. సరే, ఇది ఇటువైపు. మరి వధువు ఎవరు అన్నప్పుడు ఆ వధువు కుటుంబానికి సంబంధించి కూడా రకరకాల ప్రచారాలు ఇప్పటికే ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ అయిపోయాయి. అది చూసిన తర్వాతే నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెబుదామని చెప్పని దీనికోసం అని చెప్పని చూస్తున్నాను. సాహిల్ రెడ్డి వధువు వేదిక మురుగప్పన్. ఈ వేదిక మురుగప్పన్ సాహిల్ రెడ్డి యొక్క వివాహం ఎప్పుడు జరిగింది? ఇది ఫిబ్రవరి 8వ తారీఖు నాడు వివాహం జరిగింది. ఈ వివాహానికి భారతిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇటువైపు పెళ్లి పెద్ద ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వరుడు వైపు పెళ్లి పెద్ద. అందుకే ఒక రోజు ముందుగా వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళతో చూసుకొని ఒకసారి వ్యవహారం చేసిన తర్వాత, ఇది నిజానికి 3 రోజులు జరిగిన పెళ్లి. 3 రోజుల పెళ్లి జరిగింది. రోజుకు 1,00,000 మందికి భోజనాలు చొప్పున జరిగాయి అని చెప్పని చాలా గ్రాండ్ గా జరిగింది అనేది. సరే, ఇవన్నీ మామూలు విషయాలే. అయితే ఇక్కడ ఈ హై ప్రొఫైల్ ఈవెంట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రొజెక్ట్ చేస్తూ అంటే వైసీపీకి పాజిటివ్ మీడియాకి కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి స్థితిలో అది కూడా వాళ్ళు దాన్ని అదే కరెక్ట్ అనుకొని చేశారు. అందుకని నేను చెప్తున్నాను. దీన్ని క్లారిటీ ఏంటి అన్నట్లయితే, జార్జి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సోదరుడు జార్జి రెడ్డి మనవడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ అనేది చెప్పాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా గ్రూప్, సరస్వతి పవర్ ఇలాంటి వ్యాపారాల్లో వీళ్ళకి కూడా ఖచ్చితంగా భాగస్వాములు. వీళ్ళకి భారీగా ఆస్తులు ఉన్నాయి. మైనింగ్ వ్యాపారాలు, ఇతరత్ర వ్యాపారాలన్నీ కూడా ఉన్నటువంటి కుటుంబం ఇది. ఇక వధువు ఎవరు అన్నట్లయితే, వేదిక, అమ్మాయి పూర్తి పేరు వేదిక మెయ్యమ్మై మురుగప్పన్. ఎవరు అంటే, ఈ మురుగప్ప అనేది మనకు కూడా చాలా మంది తెలిసిందే. మురుగప్పన్ గ్రూప్ అనేది, మురుగప్పన్ గ్రూపు అరుణ్ మురుగప్పన్ కుమార్తె వేదిక ఎవరైతే ఉన్నారో, మురుగప్ప గ్రూప్ సామ్రాజ్యానికి సంబంధించి అరుణ్ మురుగప్పన్, ఈయన అంటే పూర్తిగా ఎంఏఎం అరుణాచలం కుమార్తె వేదిక మెయ్యమ్మై మురుగప్పన్. చెన్నైకి సంబంధించినటువంటి వీరిని కొన్ని వీడియోస్ లో నేను చూశాను. ఏంటంటే వీళ్ళు మొదలయ్యారు కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళకి 20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పని, అట్లాస్ సైకిల్ యజమాని అని చెప్పని, ఇవన్నీ కూడా ప్రచారంలో కొంతమంది ప్రచారం చేశారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. మరి ఎవరు వీళ్ళు అన్నట్లయితే, వీరు మొదలయ్యారు సంబంధించిన వంశస్థులు కాదు, సుప్రసిద్ధ చెట్టియార్ వంశస్థులు. మురుగప్ప వ్యాపార సామ్రాజ్యం 1900 సంవత్సరంలో మయన్మార్ లో, అంటే నాటి బర్మా, మనీ లెండింగ్ తో వీళ్ళ యొక్క వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వీళ్ళ టర్న్ ఓవర్ 74,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్, 24-25 లెక్కల ప్రకారంగా, అంటే 9 బిలియన్స్ అనమాట. 9 బిలియన్ టర్న్ ఓవర్ లో భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి వ్యాపార సంస్థగా వీళ్ళు ఉన్నారు. తర్వాత వీళ్ళ వ్యాపారాలు ప్రధానమైన ఏంటంటే కోరమాండల్ ఇంటర్నేషనల్, అంటే భారతదేశంలో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ మన అందరికీ కూడా తెలిసినటువంటి పేరే. ఇది భారతదేశంలోనే అతిపెద్ద 2వ ఎరువుల తయారీ అన్నమాట. తర్వాత చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్, వీళ్ళు వాహనాలకి, హోమ్ లోన్స్ కి, ఎస్ఎంఈలకి వీళ్ళందరికీ
వాటికి కూడా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత మరి సైకిల్ ఏంటి, అట్లాస్ సైకిల్ ఏంటంటే అట్లాస్ సైకిల్ కాదు, వీళ్ళది ఏంటంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని టిఐ సైకిల్స్, అంటే బిఎస్ఏ హెర్క్యులస్ సైకిల్, ఇవి దేశంలోనే ప్రస్తుతం కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నాయి. వాటి ఉత్పత్తిదారులు కూడా వీరే తప్ప అట్లాస్ సైకిల్ కి వీళ్ళకి సంబంధం లేదు. తర్వాత కార్బోరన్ యూనివర్సల్, ఎంబ్రాసివ్, సూపర్ ఎంబ్రాసివ్, ఈఐడి పార్టీ, చక్కెర, బయో ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్, ఇన్సూరెన్స్, శాంతి గిర్స్, సిజీ పవర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫోర్బ్స్ లిస్టులో ఉన్నటువంటి దీంట్లో ఇండియన్స్ లిస్ట్ లో మురుగప్ప కుటుంబం కూడా దాదాపుగా నెట్వర్త్ 8.3 బిలియన్లు, అంటే దాదాపు 68,000 కోట్ల లెక్కలతో అందులో ఒకటిగా ఉంది. ఇది వీళ్ళకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది, వీళ్ళది లవ్ మ్యారేజ్ అని. అంటే వీళ్ళు ఒక మీడియా ఎంత అర్జెంట్ గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందనగానే వాళ్ళకి సంబంధించిన దాని మీద బురద చల్లటంలో, వాళ్ళ చేతికి మట్టి అంటగా కూడా బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి బురద చల్లే ప్రయత్నాల్లో ఈ మ్యారేజ్ మీద చేసినటువంటి ప్రచారం ఏంటంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి ఆ మతం అనేటువంటి దేన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి పూసారు ఆ బురద. దానివల్ల వాళ్ళు ఇష్టపడలేదని చెప్పని, ఇష్టపడకపోతే స్టాలిన్ ఇందులో జోక్యం చేసుకున్నాడని, ముఖ్యమంత్రులకి తప్ప వేరే పనులే ఉండవా, స్టాలిన్ వీళ్ళని కూర్చోబెట్టి ఎంత కన్స్ట్రక్టివ్ గా వీళ్ళు గోడగడతారంటే అబద్ధాలు. ఇది విన్నోళ్ళు ఎవరైనా నిజమే నమ్మేయాలి. అందుకనే కొంత వైసీపీకి సానుకూలంగా ఉండే మీడియా వాళ్ళు కూడా పాపం ఇవే ఫ్యాక్ట్స్ చెప్పేశారు. స్టాలిన్ వీళ్ళని పిలిచి మధ్యవర్తిత్వం వహించాడని. అబ్బాయి అదే ఇబ్బంది లేదు, ఇప్పుడు నా భార్య కూడా తను బిలీవరు, నేనేమో నాస్తికుణ్ణి, అట్లాగే చిదంబరం ఉన్నాడు, చిదంబరం ఫ్యామిలీ కూడా ఇంతని అని వాళ్ళని ఒప్పించి చెప్పాడంట. అంటే ఇక్కడ ఏంటి, వైఎస్ కుటుంబాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నంలో చాలా టాక్ట్ఫుల్ గా ఈ స్టోరీని వండి వార్చారు. కానీ వాళ్ళు దే ఫెల్ట్ ఎ ప్రివిలేజ్. ఒక రాజకీయ నేపథ్యం, వ్యాపార నేపథ్యం, సక్సెస్ఫుల్ వ్యాపార నేపథ్యం, ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి కుర్రాడికి మనం మా అమ్మాయిని ఇస్తున్నాం అనేటువంటి దీంతో వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పని తెలుస్తా ఉంది. అంతే తప్ప దీనికి ఎవరి మధ్యవర్తిత్వం కానీ ఇలాంటిది ఏమీ లేదు. దానికి వాళ్ళందరూ కూడా ఇంకొక పనికి మాలిన ఇదేంటంటే, ఇక్కడ ఏదైనా ఉంటే ఏ పొలిటికల్ ఇది ఉన్నోళ్ళు వాళ్ళే వెళ్తారు, కానీ అక్కడ అందరూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రస్తుత ముఖ్యమంత్రులు వచ్చారు, సినిమా స్టార్స్ వచ్చారు. ఇక దీనికి సంబంధించి స్టాలిన్ అయితే తన ట్విట్టర్లో నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి వివరాలు తన ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. అట్లాగే విజయ్ తన ట్విట్టర్ లో పెట్టుకోవటమే కాకుండా విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో విజయ్ ఉన్నటువంటి ఫోటోలన్నిటినీ కూడా వాళ్ళు చాలా గొప్పగా అప్లోడ్ చేసుకున్నారు. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఆ విధంగా మొత్తం ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా చాలా మంది వెళ్ళారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీఎం స్టాలిన్, తమిళ సినిమా స్టార్లు సూర్య, కార్తిక్, విజయ్, అజిత్, ఇంకా ఇతర వ్యాపార దిగ్గజాలు, సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, అనేక మంది వచ్చినటువంటి ఈవెంట్ ఇది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫోటోలన్నీ కూడా తెలుగు మీడియాలో కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ మనం పెద్ద వివరాల్లోకి వెళ్లకుండా అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిటీ ఏంటంటే, ఇరు కుటుంబాలు కూడా పారిశ్రామికంగా అత్యంత ప్రముఖులు, రాజకీయంగా ఇటు వరుడికి సంబంధించినటువంటి గొప్ప నేపథ్యం, ఇద్దరు సీఎంల యొక్క నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇది. ఇక్కడ తర్వాత ఆ వధువుకి సంబంధించిన ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాల్లో వాళ్ళు మొదలయ్యారు ఫ్యామిలీ అనేటువంటిది తప్పు, 20,000 కోట్ల టర్న్ ఓవర్ అనేటువంటిది తప్పు, అట్లాస్ యజమాని అనేటువంటిది కూడా తప్పు. ఇది ఒక ఆయన ఇరువైపులా కూడా ఇద్దరు ఒక టాప్ పర్సనాలిటీస్ కాబట్టి ఆ వేడుక అంత ఘనంగా జరిగింది. అందుకే అన్ని పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కదిలి వచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వచ్చారు, అటువైపు చిదంబరం లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వచ్చారు, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చారు. ఇది ఈ స్టోరీకి బ్రీఫ్ గా. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.